అండ్ మొన్న నాయకుడు బీజేపీ నాయకుడు సోము వీర్రాజు గారు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్ని ఖాళీ చేసేసేయాలి రాష్ట్రంలో, అసలు ఆయన పార్టీ ఆయన అవి లేకుండా చేసేయాలి. అయితే ఈసారి వచ్చే ఎన్నికల్లో అయితే 20% కూడాను రాకుండా చేయాలి. అసలు అంటే ఏంటంటే వీళ్ళకి మరి కిందటిసారి 20% కూడా రాలేదు కదా, అందుకని మరి బాధపడుతున్నాడేమో ఆయన అట్లా మాలాగే అవ్వాలి అని. అయితే 20% కూడా రాకుండా చేస్తామంటే మరి మొన్న వచ్చింది మాత్రం ఏముంది, చాలామంది చాలా రకరకాలుగా అనేక రకాలుగా ఎలక్షన్లలో అనేక రకాలైన గొడవలు జరిగినాయి, అనేక రకాలైన ఎలిగేషన్స్ వచ్చినాయి ఎలక్షన్ కమిషన్ గురించి కూడాను. మరి అవి పట్టించుకోలేదు ఆయన, దాని గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుకోవటం అనవసరమే. కానీ ఏంటంటే ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి కనుక తన పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉంటే గనక మొత్తం రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడుతుంది, అసలు మొత్తం కంప్లీట్గాను వెనక్కి వెళ్ళిపోతుంది రాష్ట్రము. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అభివృద్ధికి విఘాతం. అంటే ఇప్పుడు వీళ్ళు చాలా అసలు ఎంతెన్నో ఇంకొక 17-25 మెడికల్ కాలేజీలు కడుతున్నారు పాపం, మెడికల్ కాలేజీలు కడుతున్నారు పాపం. మరి పిల్లలందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ మొత్తం మెడిసిన్ స్టూడెంట్సే మొత్తం రేపు మొత్తం రాష్ట్రం అంతా మెడిసిన్ స్టూడెంట్స్తో కళకళలాడిపోతున్నది. అయితే ఇంకా ఫిషింగ్ హార్బర్స్ జగన్మోహన్ రెడ్డి 10 కట్టాడు, కానీ ఇంకో వీళ్ళొక 100 కట్టచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా వీళ్ళు చెయ్యాలంటే పాపం జగన్మోహన్ రెడ్డి వీళ్ళు పాపం చేయాలనుకుంటే ఆ దుందుడుగు చర్యలతో ఆపేస్తున్నాడు అనమాట. అసలు కట్టనివ్వటం లేదు. ఇంకా ఇంకొక 17 కాదు, 27 కాదు, 30 కాలేజీలు మెడికల్ కాలేజీలు కడదామన్నా అతను అన్ని ఇట్లా అడ్డు పెట్టేస్తున్నాడు పాపం. అందుకని బాధపడుతున్నాడు పాపం ఈయన సోము వీర్రాజు గారు. తర్వాత పోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో 4 కట్టాడు ములుగుతూ, కానీ పాపం వీళ్ళు మాత్రం ఒక 40 పోర్టులు కట్టేస్తారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా మొత్తం సముద్ర తీరం అన్నీ కూడా పోర్టులతో నిండిపోతుంది. కానీ ఏంటంటే అట్లా కట్టాలంటే ఈ జగన్ అడ్డుపడుతున్నాడు. అందుకని ఏంటంటే వీళ్ళకి అసలు నచ్చటం లేదనమాట. అందుకని ఆ పని చేశారు. కానీ అప్పుడు ఇంకోటి ఏంటంటే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్న ఆయన ఇంకొకటి కూడా అన్నాడు, కార్మిక నాయకుల మూలంగా అన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేసేయాలి, దొబ్బేయాలన్నమాట. ఈ కార్మికుల నాయకుల మూలంగా నేను స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయింది అని. అసలు అక్కడ నష్టాలు లేవు, పాడు లేవు. వాళ్ళు నాయకులందరూ చెబుతున్నారు శుభ్రంగా ఉంది, మాకు ఆ మైన్స్ ఏవో ఇస్తే మేము అన్నీ బాగా చేసుకుంటాం. అవి ఇవ్వకుండా అసలు లేకుండా ఏదో నెట్టేయాలి, అవతల వాళ్ళకి నెట్టేయాలి. అయితే సోము ఆల్సిడెండన్ అసలు ఎసెన్స్ ఏంటంటే జగన్ పార్టీని లేకుండా చెయ్యాలి, ఇదే మా ఎజెండా అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. కానీ ఇప్పుడు నిజంగా ఆయన ఏదో యథాలాపంగా మాట్లాడాడు, ఏదో సరదాగా మాట్లాడాడు, ఏదో మామూలుగా ఎట్లాగో మాట్లాడాడు అని అనిపించింది నాకు ఆ రోజున. కానీ ఏంటంటే ఇప్పుడు వస్తున్న వదంతల వార్తల్లో మరి నాకు తెలియదు కానివ్వండి, ఏంటంటే ఇప్పుడు జగన్ అరెస్టు, మళ్ళీ జగన్కి ఉన్న ఆస్తులు కాదు, ఆయన నడిపే వ్యాపారాలు పత్రిక కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి మూసేయించాలి. జగన్మోహన్ రెడ్డికి ఇవి ఆర్థిక వనరులన్నీ కూడా దెబ్బతీయాలి అనేది ఇప్పుడు పెట్టుకున్నట్టుగాను వీళ్ళు కూటమి వాళ్ళు పెట్టుకున్నట్టుగాను వినిపిస్తున్నాయి అన్నమాట. ఆ దిశలోనే వెళ్తున్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఎట్లా అరెస్ట్ చేసేసి లోపల పెట్టేసేస్తే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే మరి ఒక మచ్చ పడేస్తే సరిపోతుందని. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చాలా చాలా రకరకాలైన ఏమేమి చట్టంలో ఏమేమి లొసుగులు ఉన్నాయి, ఏమేమి చాలామంది టీములు, కొన్ని టీములన్నీ కూడాను ఇదే పనిలో లా టీములన్నీ కూడాను ఇదే పనిలో ఉన్నట్టుగాను వార్తలు చెప్పుకుంటున్నారు అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కానీ
ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్రము ఎక్కడ పడేసింది కానీ ఏంటి, ఎక్కడ పడేసిన గొంగళి అక్కడే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కానీ పాపం సోము వీర్రాజు గారు ఒక మాట చెప్తే బాగుండేది, ఇవన్నీ మేము అన్ని పథకాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని వచ్చాం. కానీ అవన్నీ కూడాను బహుశాను అది ఆయన చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి మూలంగానే ఇవ్వటలేదు, అసలు ఆయన అడ్డుపడుతున్నాడు, ఆయన ఫోన్లు చేస్తున్నాడు, ఆయన ఉత్తరాలు రాస్తున్నాడు అని చెప్పలే. ఇంకా అది అట్లా చెప్తే బాగుండేది. నిజం ఆయన నమ్మేవాళ్ళం మనం కూడాను. ఎందుకంటే పాపం వీళ్ళందరూ బాగా అభివృద్ధి చేయాలనుకుంటారు కానీ పాపం జగన్ అనుకుంటారు కానీ వీళ్ళు ఆ జగన్ దుందుడుకు చర్యల వల్ల చేయలేకపోతున్నారండి పాపం వీళ్ళు. కాబట్టి సోము వీర్రాజు ఆ రోజున ఎందుకు చెప్పాడు, ఏంటి చెప్పాడు అనేది ఏదో మనం అయితే లైట్గా తీసుకున్నాం. కానీ నిజంగానే ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని లోపల వేసి బంధించబోతున్నారు అనే వార్తలు మాత్రం వస్తున్నాయి. సో అదండి సంగతి. ఏం జరుగుతుందో చూద్దాము. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బాయ్.